ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఎటువంటి సమస్యకైనా సరే అంజనం వేసి 24 గంటల్లో ఫోన్ ద్వారా పరిష్కారం అందిస్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నాము. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి బాబాగారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, మే 14వ తారీఖున అంటే రేపు గురువారం రోజున 11:20 నువ్వైతే ఒక మంచి శుభవార్త వినబోతున్నావమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో, బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. మీరైతే ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని ఆ ఏడుకొండల స్వామిని తాకండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి మన బాబాగారు ఏం చెప్పినా కూడా, ఎటువంటి సందేశం అందించినా కూడా దాని వెనక ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుందండి. ఏ భక్తుడికో లేదంటే ఏ భక్తురాలికో వారు ఉన్నటువంటి పరిస్థితికి, వారు ఉన్నటువంటి సిచ్యుయేషన్కి తప్పకుండా కనెక్ట్ అవుతాయండి. బాబాగారు చేసేటటువంటి ప్రయత్నమే ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో బాబా మనకు అనుభూతిని, ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకుని ఈ మాటలను వినండి. బిడ్డ, నేను ఏం చేసినా, ఏది చేసినా, నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది కేవలం నీ కోసం, నీ క్షేమం కోసమే, నీ మంచి కోసమే. ఒక్కొక్కసారి నా మాటలు నీకు కొంచెం కఠినంగా అనిపించినా అది నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి నిన్ను స్వచ్ఛమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చడానికి కొన్నిసార్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ భద్రతా భావంతో ఉండమని కొన్ని విషయాలు, నచ్చని విషయాలు కూడా చెబుతూ ఉంటాను. ఈ అనంతమైనటువంటి కాలచక్రంలో నువ్వు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో కర్మలని మూటగట్టుకుని అలసిపోయి ఈరోజు నువ్వు నా ముంగటికి వచ్చి నుంచున్నావు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఆరాటంతో, అంటే ఏదో కోల్పోయి, అలాగే జీవితంలో ఏదీ కూడా నాకు అవసరం లేదు అనేటటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అని నాకైతే అర్థమైంది తల్లి. చూడు తల్లి, నా ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఒక్క ఆకు కూడా కదలదు. నా సన్నిధికి నువ్వు రావటం, అలాగే నా పేరుని పదే పదే నీ పెదాలపై పలకటం, అలాగే నువ్వు ప్రతిరోజు కూడా పూజా మందిరంలో నా ఫోటో ముందు గంటల కొద్దీ కూర్చుని ఎక్కి ఎక్కి ఏడవటం, ఇవన్నీ కూడా నేను చూడటం లేదు అని నువ్వు అపోహపడవద్దు. చూడు తల్లి, దీని వెనక ఏదో ఒక అర్థమైతే దాగి ఉంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు. నీ పూర్వజన్మ సుకృతం పండింది కాబట్టి నా నామస్మరణ, నా పూజ, అలాగే నా ఆలయ దర్శనం అనేది నువ్వు పదే పదే చేస్తూ ఉన్నావు. నీ కష్టాలన్నీ కూడా చూసి నేను కలత చెందుతున్నాను తల్లి. ఎందుకంటే ఆ కష్టాలు నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాయి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాయి. అయినప్పటికీ మాత్రం నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. నీ వెనుక రక్షణ కవచంగా నేను ఉండగా ఏ దుష్ట శక్తి అయినా సరే నిన్ను ఏదైనా చేస్తుందా? ఈ ప్రపంచమే పెద్ద మాయాజాలం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థం కోసం, వారి తాత్కాలిక సుఖాల కోసం ఏదో ఒక రకంగా వెంటపడుతూ పాకులాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం నీ నుండి కోరుకుంటుంది కల్మషం లేని ప్రేమని తల్లి. నీ అచంచలమైనటువంటి భక్తిని. అంటే నువ్వు గొప్పవాడివా, లేదంటే ఏదీ లేకుండా ఉన్నవాడివా, లేదంటే గొప్పగా చదువుకున్నవాడివా, లేదంటే ఏదీ చదువు లేనివాడివా అనేది నాకు అనవసరం.
కేవలం నీ హృదయం ఎంత పవిత్రంగా ఉన్నది అనేది మాత్రమే నేను చూస్తాను. నువ్వు పెట్టేటటువంటి ఒక ముద్దైనా కానీ, అంటే ఆకలితోటి అలమటించేటటువంటి జీవులకి ఆహారం పెడుతున్నావు కదా, అది నేరుగా నాకు అందుతుంది తల్లి. నువ్వు చేసేటటువంటి ప్రతి ఒక్క పుణ్యకార్యానికి నేను పదింతలుగా ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. కానీ గుర్తుంచుకో తల్లి, ఏ పని చేసినా సరే అది నేను చేస్తున్నాను అని అహంకారం, గర్వం ఇవి లేకుండా ఉంటే చాలు. ఆ అహంకారమే మనిషికి అతిపెద్ద శత్రువు అవుతుంది. కాబట్టి అది నిన్ను నా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి అహంకారం, గర్వం లేకుండా ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి తల్లి నువ్వు. ఇక ఓర్పు, సహనంతో నువ్వు నా పాదాల చెంతకి చేరావు చూడు. నిన్ను చూస్తూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా. నీకుండేటటువంటి ఎన్నో రకాల బలమైన కోరికలు, లేదంటే నీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగించబోతున్నాను. నా మాటలపై నమ్మకం ఉంది కదా, మరి సందేహం లేకుండా నా మాటలు విను. కాలం కలిసి రాబోతుంది. నా అనుగ్రహం నీకు సిద్ధించబోతుంది. నిశ్శబ్దంగా చాలా రోజుల నుండి, అంటే కొన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నావు తల్లి. చూడమ్మా, ఎప్పుడైనా కానీ తగినటువంటి సమయం వచ్చినప్పుడే ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక పని మొదలుపెట్టినా, లేదంటే ఒక చెట్టుకు తగినటువంటి విధంగా పోషణ, అలాగే ఒక విత్తనం నాటిన తరువాత చెట్టుకు తగినటువంటి పోషణ ఇవన్నీ ఇచ్చిన తరువాతే చెట్టు మంచి పండ్లను ఇస్తుంది. అలాగే నువ్వు చేసేటటువంటి ప్రార్థనలకి, పూజలకి, కష్టాలకు ఫలితం దక్కడానికి కూడా సమయం అనేది నేను ముందే రాసి ఉంచాను. కాబట్టి సమయం వచ్చేంత వరకు నువ్వు కూడా సహనంతో ఉండాలి. భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్లు గొప్పదాన్ని నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు. కాబట్టి ప్రకాశవంతంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిరాశతో ఉండవద్దు, ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను. నాపై నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. ఎందుకంటే నేను మనుషుల్లాగా మోసం చేసే రకాన్ని కాదు. నీ గమ్యాన్ని, నీ కోరికల్ని, నీ ఉన్నతిని నేను ఎప్పటికీ కూడా నీ నుండి తొలగించును తల్లి. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేనటువంటి ఎన్నో బాధలు, ఇవన్నీ కూడా నీ పూర్వకర్మ ఫలితం వల్ల ఏర్పడినవే. అయితే కేవలం నా యొక్క నామస్మరణ, నా ఆలయ దర్శనం ఎప్పుడైతే చేసుకున్నావో కర్మ ఫలితాల నుండి ఒక్కొక్కటిగా బయటపడే శక్తి నీకు లభించింది. నువ్వు నా మీద సంపూర్ణమైన విశ్వాసంతో నాపై భారం వేశావు కదా తల్లి. ఆ భారం వేసిన రోజు నుండి ఇప్పటి వరకు నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయలేదు. ఇక నువ్వు పడేటటువంటి శారీరక బాధలను నేను చూస్తూ ఊరుకుంటున్నాను అని అనుకుంటున్నావు కదా, కానీ నీ శారీరక బాధలను ఒక్కొక్కటి కూడా తగ్గించేస్తున్నాను. చూడు తల్లి, ఏదైనా ఒక బాధ వచ్చిన వెంటనే దానిని నీ నుండి తొలగిపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. కొంచెం ధైర్యంతోటి, ఓర్పుతోటి, ఓపికతోటి ఉంటే నీకు ఎక్కడా లేనటువంటి ఆనందాన్ని నేను ఇస్తాను తల్లి. ఇక అది కూడా శాశ్వతంగా ఉండేలా ఇస్తాను. నీ కన్నీళ్లను, నీ భారాన్ని నా పాదాల వద్ద ఉంచావు కదా, మరి ఇంకా నీలో ఉన్నటువంటి అశాంతి, మనశ్శాంతి ఎందుకు అలా రగిలిపోతూ ఉన్నాయి? నువ్వు గదిలో ఒంటరిగా ఉండి ఎవరికీ చెప్పుకోలేక ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీ గుండె చప్పుడు ఎవరికీ వినిపించకపోయినా నాకు మాత్రం వినిపిస్తున్నాయి. నువ్వు నన్ను పిలిచే విధానంలో నిజాయితీ, ఆర్తి ఉంది. కాబట్టి 7 సముద్రాల అవతల ఉన్నా కూడా నీ కోసం పరుగు పరుగున నీ వద్దకు వస్తూ ఉంటాను. తమ భక్తులు సమస్యలతో బాధపడుతూ ఉంటే విడిచిపెట్టి అలా చూస్తూ ఉండే అలవాటు ఏ భగవంతుడికి కూడా ఉండదు. అలాగే నాకు కూడా లేదు తల్లి. అలాగే నువ్వు అడిగినటువంటి ప్రతి కోరికకి కూడా వెంటనే సమాధానం ఇవ్వకపోవటానికి కారణం కూడా ఉంది. వాటిని నువ్వు గ్రహించాలి. ఒక తండ్రి తన బిడ్డకి ఏది ఇస్తే బాగుంటుంది అనేది బాగా తెలుసు. కాబట్టి నేను నీకు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నేను ఎన్నో రకాలుగా నీకు తాహసపడ్డాను. ఎన్నో రకాల సమస్యల నుండి నిన్ను దూరం చేశాను. అంతేకాదు తల్లి, మనది ఎన్నో జన్మల బంధం. ఎన్నో జన్మల బంధం నుండి నిన్ను గమనిస్తూ, నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్క క్షణం కూడా ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పుడు కూడా నేను నేనేడలా ఉంటున్నాను తల్లి. నిన్ను సన్మార్గంలో నడిపించాలి అన్నదే నా ధ్యేయం.
ఎప్పుడైతే నువ్వు ఈ పరమ సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీకు ఎవరితో కూడా గొడవలు ఉండవు, ఎవరిపైన ద్వేషం ఉండదు, అహంకారం ఉండదు. అలాగే చింతలు, సమస్యలు ఇవేమీ కూడా నీలో ఉండవు. ఎందుకంటే అందరిలో ఉన్నది నేనే, అన్నిటిలో దాగి ఉన్నది నేనే. ఇక ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నావు కదా, అది నీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకునేటటువంటి గొప్ప ప్రక్రియ. ఇప్పటికే నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు, సహాయాలు నీ పాపాలను కడిగివేశాయి. పవిత్రమైనటువంటి గొప్ప ప్రక్రియను నువ్వు ఎంచుకున్నావు. ఇక లోకానికి ఎప్పుడూ కూడా నేను అది చేశాను, ఇది చేశాను అని ఎప్పుడూ చెప్పుకోలేదు. తగినటువంటి గుర్తింపు కోసం కూడా నువ్వు ఎదురు చూడలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడికి ఇస్తున్నాను అనే భావనతో చేశావు. నువ్వు చేసినటువంటి ఆ దానం కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా తల్లి, అలా చేశావు. కాబట్టి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నీకు దక్కేలా చేస్తాను. నువ్వు ఎంత వినయంగా ఉంటావో, ఎంత కరుణామయుడివో నేను చూశాను. గర్వం అనేది పతనానికి దారితీస్తుంది. ఆ గర్వాన్ని నువ్వు చెంతకు చేరనివ్వకుండా ఉంటే అంతే చాలు. ఇక ఎవరైనా సరే నిన్ను కారణం లేకుండా విమర్శిస్తున్నారు అని బాధపడవద్దు, నిందిస్తున్నారు అని కృంగిపోవద్దు. వారు నీ కర్మలను, నీ పాపాలను వారిపై వేసుకుని నిన్ను కడిగి వేస్తున్నారు అని భావించు. నిందలను, అవమానాలను ప్రశాంతంగా కూడా వాటిని స్వీకరించవచ్చు. అప్పుడే నీకు ఎన్నో రకాల గుణపాఠాలను నేర్చుకునే అనుభూతి ఏర్పడుతుంది. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఇంకాస్త ఎదుగుతావు తల్లి. ఇక ఎవరైనా సరే నిన్ను తీవ్రంగా బాధ పెడుతున్నారు అని చెప్పి నువ్వు కుమిలిపోవద్దు. మనస్ఫూర్తిగా వారిని క్షమించు. క్షమ అనేది బలహీనత అయితే కాదు. క్షమ అనేది వీరుల, యోగుల యొక్క లక్షణం. పగ, ద్వేషం అనేది నీ మనసుని ఇంకా దహించేటటువంటి అగ్నికణాలు అవుతాయి. నీ మనసుని స్వచ్ఛమైనటువంటి, ప్రశాంతమైనటువంటి సరస్సులా ఉంచుకో తల్లి. అక్కడ నేను ఆనందంగా నివసిస్తాను. నీ మనసులో కుళ్ళు, కుతంత్రాలు ఇవేమీ లేవు. ఎప్పుడూ కూడా నీ కుటుంబం కోసం లేదా నీ చుట్టూ ఉన్నవారి కోసం ఏదో ఒక గొప్ప పని చేయాలి అనేటటువంటి గొప్ప వ్యక్తిత్వం తల్లి నీది. అందరూ కూడా నీ పనిని, నిన్ను గుర్తించడం లేదు. అలాగే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా గుర్తించడం లేదు. కానీ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు అని చెప్పాను కదా. ఎన్ని పనులు ఉన్నా సరే తల్లి, రోజుకి 10 నిమిషాలైనా నా నామస్మరణ చేసుకో. ఆ 10 నిమిషాలు కూడా నిన్ను అత్యంత సురక్షితంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. నీ బాబా తండ్రిని మనస్ఫూర్తిగా నమ్మమ్మా. నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. నీ బంధాలను కలుపుతాను. నీ కలలను నెరవేర్చేటటువంటి గొప్ప కరుణామయుడు నీ బాబా తండ్రి. సదా నీతోనే ఉంటాను. నువ్వు భగవంతుని నమ్మితే చాలు, మనస్ఫూర్తిగా శరణాగతి వేడితే చాలు, మిగిలినవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఇక నువ్వు చేసే పనులు, మాట్లాడే మాటలు జీవితకాలం పాటు అందరికీ కూడా గొప్ప దారి చూపించేలా ఉండబోతున్నాయి. నిన్ను ఎవరైనా కూడా విమర్శించినా నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అది నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తుంది. నమ్మకంతో రేపటి వరకు ఎదురుచూడు తల్లి. రేపు గురువారం రోజున నీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది కనిపిస్తుంది అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.